ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స. చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. వారితో మాట్లాడదాం. వీరి గురించి మనందరికీ ఒక డాక్టర్గా బాగానే తెలుసు. చాలాసార్లు మన ఛానల్ ప్రేక్షకులకి కూడా మంచి మంచి టిప్స్ని కూడా అందించారు. అయితే వీరు 1997 నుండి భిక్షాటన చేస్తున్న వారికి అలాగే వికలాంగులకి రకరకాల సర్వీసెస్ని అందిస్తూ ఉన్నారు. అయితే వీరికి ఈ ఆలోచన ఎలా వచ్చింది, వీరు వైద్య రంగంలో వైద్యునిగా కొనసాగుతుండగా వీరు ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు ఏంటి, ఇలాంటివన్నీ ఇవాళ తెలుసుకుందాం. వారి అంతరంగాన్ని బయటపెట్టే ప్రయత్నం ఇవాళ నేను చేయబోతున్నాను. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్. విజయ్ భాస్కర్ గారు, దాదాపుగా మీరు నేను విన్నంత వరకు ఒక్కటే రోజులో 80కి పైగా సర్జరీస్ చేశారు. ఇప్పటివరకు 15,000కు పైగా చిలుకు సర్జరీస్ చేశారు కదండి. యాజ్ అన్ ఆర్థోపెడిక్గా ఇప్పుడు రోజు రోజుకి ఆర్థోపెడిక్ సర్జన్స్ని మీట్ అయ్యే పేషెంట్స్ పెరుగుతూనే ఉన్నారండి. సో ఎక్కడ చేంజెస్ వచ్చింది అంటే ఏం చెప్తారు సార్ మీరు? అబ్సల్యూట్లీ. ఒకప్పుడు అంటే మేము ఆల్మోస్ట్ థర్డ్ డికేడ్లోకి వచ్చాము. ఈ 3 జనరేషన్స్లో చాలా వేరియేషన్ ఉంది. మేము 95, 96లో ఎప్పుడైతే ప్రాక్టీస్ స్టార్ట్ చేసామో అప్పుడు డాక్టర్ వాల్యూ అన్నది డిఫరెంట్గా ఉంటుంది. ఆబ్వియస్గా అప్పుడు నెంబర్ ఆఫ్ డాక్టర్స్ తక్కువ ఉండేవాళ్ళు. అంతకు ముందు కల్చరు అప్పటికి కల్చరు సిమిలర్గా పేషెంట్ డాక్టర్ రిలేషన్ చాలా బాగుండేది. అంటే వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, గౌరవం ఎక్కువ ఇచ్చేవాళ్ళు. గుడ్ ఆర్ బ్యాడ్ డాక్టర్ అన్నది రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. గుడ్ జరిగినా బ్యాడ్ జరిగినా కూడా ఇట్ ఈస్ ప్రాబబ్లీ ఒక ప్రాసెస్లో అయింది అనుకుంటారు తప్ప నిందించే వాళ్ళు కాదు, బ్లేమ్ చేసేవాళ్ళు కాదు. అలాగే ఈ కాలంలో గూగుల్ స్టడీలో బ్లేమింగ్ మెథడ్ పెరిగిపోయింది, క్వశ్చన్ మెథడ్ పెరిగిపోయింది. మీరు ఇచ్చే మాత్రకి 10 క్వశ్చన్లు అడుగుతున్నారు, మీరు చేసే ప్రొసీజర్కి 20 క్వశ్చన్లు అడుగుతున్నారు. దాని కాంప్లికేషన్స్ 2 ways. ఈ గూగుల్ స్టడీ వలన మాకు ఒకటి, వాళ్ళు ఎక్కువగా అవేర్నెస్ ఉండి అన్నెసరీ థింగ్స్ భయపడి అడిగే క్వశ్చన్లు కొన్ని ఉంటే, కొన్ని క్వశ్చన్లు గూగుల్స్ మాకు సాల్వ్ చేస్తున్నాయి. అంటే మాతో చెప్పించుకునే ఆన్సర్ల కన్నా వాళ్ళే ఆ గూగుల్ స్టడీలో తెలుసుకొని తద్వారా మేము చెప్పాల్సిన విషయాలకు స్ట్రెస్ తగ్గిస్తున్నారు. అంటే ఇది కరెక్ట్ అంటారు, రాంగ్ అంటారు? రైట్ అండి. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ప్రతి వ్యక్తికి అవేర్నెస్ అన్నది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక పని కానీ, ఒక సర్జరీ కానీ, ఒక ట్రీట్మెంట్ కానీ చేస్తే ఆబ్వియస్గా మా టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి. నువ్వు ఒక 100 ఆపరేషన్ చేస్తే నీకు 4 నుంచి 5 ఆపరేషన్లు ప్రాబ్లం తీసుకురావచ్చు. ప్రాబ్లం, నాట్ ఫెయిల్యూర్స్. వాటిని మనం ప్రాబ్లమ్స్ అంటాము. కామన్ మెన్ ఫెయిల్యూర్స్ అనుకుంటారు. అంటే ప్రాబ్లమ్స్ అంటే కాంప్లికేషన్స్ అని మేము మా మెడికల్ టర్మినాలజీలో అనుకుంటాము. కానీ ప్రజలు ఏమనుకుంటారంటే డాక్టర్ ఫెయిల్ అయ్యింది అనుకుంటారు. ఎందుకు అవుతుంది అంటే ఈ 4-5%లో దానిలో ఆబ్వియస్గా ఆ ప్రొసీజర్కు ఆ వ్యక్తికి సంబంధించిన హెల్త్ కండిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. అది ఇన్ఫెక్షన్ అనుకోండి, వంకర అతకడం అంటే మాల్యూనియన్ అనుకోండి, అతక్కపోవడం నాన్ యూనియన్ అనుకోండి, ఇంకేదన్నా అట్లాంటి కాంప్లికేషన్స్ ఎన్నో అతనికి రావచ్చు. దీంతోపాటు సిస్టమిక్ ప్రాబ్లం, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇట్లాంటివి ఉంటే కూడా ఆ వ్యక్తికి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇవన్నీ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో అన్అవాయిడబుల్ కాంప్లికేషన్స్ అని మేము టెక్స్ట్ బుక్లో చెప్పుకుంటాం. సో ఇవి మేము చెప్పకముందే గూగ్లింగ్ చేసి కొంతమంది పేషెంట్స్ అర్థం చేసుకొని మా దగ్గర రిస్క్ యాక్సెప్ట్ చేసి సర్జరీ చేయించుకుంటారు. కానీ కొంతమంది పేషెంట్స్ పర్టికులర్గా ఎలా ఉంటారంటే వాళ్ళకి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అర్థం చేసుకోకుండా మీడియేటర్స్, పొలిటికల్ మీడియేటర్సే కానీ లోకల్ మీడియేటర్స్ కానీ చెప్పే విషయాన్ని నమ్మి డాక్టర్ను బ్లేమ్ చేయడం, ఆర్ డాక్టర్ డబ్బులు ఎక్కువ తీసుకున్నాడనే నెగిటివ్ థాట్లో కూడా డాక్టర్ని బ్లేమ్ చేయడం, ఇవన్నీ సొసైటీని, డాక్టర్స్ పేషెంట్ మధ్య రిలేషన్ గ్యాప్ తీసుకొస్తున్నాయి. పర్టికులర్గా ఒక పేషెంట్కు అనుకోని కండిషన్లో కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మీడియేటర్స్ ఆర్ మీడియేటర్స్ అండ్ మీడియా
క్రియేట్ సమ్ ప్రాబ్లమ్స్ బిట్వీన్ ఎ డాక్టర్ అండ్ ద పేషెంట్. అప్పుడు ఏమవుతుందంటే అది ఎరప్ట్ అవుతుంది. ఎరప్ట్ అయినప్పుడు ఇష్యూస్ డెవలప్ అవుతాయి. ఇష్యూస్ డెవలప్ అయినప్పుడు ఎక్స్పోజర్, ఆ డాక్టర్ గురించి సొసైటీలో బ్యాడ్గా ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. సెన్సిటివ్ డాక్టర్స్ టాలరేట్ చేయలేరు. కొంత అర్థం చేసుకున్న డాక్టర్స్ టాలరేట్ చేసి ఆ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి, మళ్ళీ మీడియా పరంగా దానిలో వచ్చిన సమస్యల గురించి చెప్పడం, ఆర్ ఆ తప్పు ఉందా లేదన్నది తేల్చడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ ఏ డాక్టర్ విల్ బి 100% సక్సెస్ఫుల్. ఈ సొసైటీలో ఎంత మంచి డాక్టర్ అని చెప్పుకున్నా కూడా జీవితంలో, వెదర్ గోల్డ్ మెడలిస్ట్ ఆర్ టాప్ ర్యాంక్ డాక్టర్, గూగులింగ్లో కూడా చూసినా కూడా ఏదో ఒక రోజు తన డ్యూరేషన్ 20-30 సంవత్సరాల లైఫ్లో ఎక్కడో దగ్గర ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండలేరు, ఇంక్లూడింగ్ మీ. సార్, ఇంక్లూడింగ్ యూ అన్నారు సార్. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు ఇప్పటికీ కూడా అబ్బా ఇది జరగకుండా, ఇది ఇలా జరగకుండా ఉంటే బాగుండేమో, నేను ఎందుకు అన్నెసరీగా ఇలాంటి బ్లేమ్ తీసుకున్నాను అని చెప్పి ఇప్పటికీ మీకు గుర్చే ఇన్సిడెంట్ ఏదైనా ఉందా అంటే ఏదైనా ఉందా? డెఫినెట్లీ ఉంటాయి. అది ఏదైనా షేర్ చేసుకోగలరా సార్? ఆబ్వియస్గా ఏముంటుందంటే, మేము సపోజ్ హిప్ రీజన్లో సర్జరీ చేసామనుకోండి. హిప్ రీజన్లో అంటే ఆల్మోస్ట్ డిఫెకేషన్ స్టూల్స్ ఎక్స్పోజర్ ఏరియా ఉంటుంది, టాయిలెట్. యూజువల్గా ఆ పేషెంట్స్ మేము హిప్ రీజన్లో కానీ బ్యాక్ కానీ సర్జరీ చేసినప్పుడు వాళ్ళు అండర్ అవర్ కేర్ అడ్మిషన్ ఉంటే పర్వాలేదు. కొంతమంది పేషెంట్స్ 2-3 డేస్ తర్వాత డిశ్చార్జ్ అడుగుతారు, మేము పంపించేస్తాం. అలా నా ఎక్స్పీరియన్స్లో ఒక పేషెంట్ని అలానే మొత్తం హైజీనిక్ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, స్టూల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్పాను. అన్నీ చెప్పిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత దే ఆర్ నాట్ ప్రాపర్లీ క్లీన్డ్. ఆ డిఫెకేషన్ మెటీరియల్ అన్నది పోయి సర్జికల్ వూండ్కు టచ్ అయింది. టచ్ అయిన తర్వాత కనీసం వాళ్ళు వచ్చి చూయించుకోవాలి, శుభ్రం చేయించుకోలేదు. అది దానిలో ఒక బ్యాక్టీరియా ఉంటుంది, ఫికాలిస్ అని. ఆ ఫికాలిస్ బ్యాక్టీరియా ఆ వూండ్ మొత్తం ఇన్ఫెక్ట్ చేసింది. మై గాడ్. హిప్ సర్జరీ చేసిన మొత్తం వూండ్ అంతా డిఫెకేషన్ మెటీరియల్, స్టూల్ మెటీరియల్ తోటి మొత్తం ఇన్ఫెక్షన్ చేసింది. అది నెక్రోటైజింగ్ ఫేషైటిస్ అని చెప్పేసి ఒక డేంజరస్, అదంతా నెక్రోటైజ్ అయిపోయింది. అంటే నేను సర్జరీ చేసిందంతా ఇన్ఫెక్షన్తో ఎగిరిపోయింది. దాన్ని మనం నెక్రోటైజింగ్ ఫేషైటిస్ అంటాం. సచ్చే కండిషన్లో అన్ఫార్చునేట్లీ వాళ్ళు మా హాస్పిటల్ రాకపోవడం, వారం వరకు లోకల్ ఆర్ఎంపీతో డ్రెస్సింగ్ చేయించుకోవడం వల్ల ఆ పేషెంట్ కాంప్లికేషన్స్ వచ్చి డెత్ అవడం అన్నది నా జీవితం. చనిపోయారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్, ఎక్స్టెన్సివ్ ఇన్ఫెక్షన్. వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత ఎక్స్టెన్సివ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇట్ వాజ్ నాకు లాస్ట్ మూమెంట్లో, అంటే వాళ్ళు చాలా చిన్న గ్రామంలో ఉంటారు, ఇక్కడికి ఒక 60-70 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటారు. కొంత నెగ్లెక్ట్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు సరైన టైంలో నా దగ్గరికి వచ్చి ప్రాపర్గా యాంటీబయాటిక్ కోర్స్ పెట్టి వూండ్ డిబ్రైడ్మెంట్ చేసి వాళ్ళకి కావాల్సిన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తుంటే డెఫినెట్లీ రికవర్ అయ్యేవాళ్ళు. కానీ అన్ఫార్చునేట్లీ అట్లాంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వీఆర్ హెల్ప్లెస్. అలాంటి టైంలో చనిపోవడం జీవితంలో ఒక బాధాకరమైన విషయంగా భావించడం జరుగుతుంది. అంటే రికవర్ అయ్యే స్కోప్ ఉండి కూడా చేయలేకపోయాం, అప్రోచ్ అయ్యుంటే బాగుండే. మేము కొన్ని థౌజండ్స్ ఆఫ్ హిప్ సర్జరీ చేశాము. దిస్ సర్జరీ, ఈ ఒక్క కేసు మాత్రం డెఫినెట్లీ హర్ట్ చేసింది నన్ను. అన్ఫార్చునేట్లీ నేను వాళ్ళని డిశ్చార్జ్ చేయకుండా నా దగ్గరనే ఒక 10 రోజులు వూండ్ హీల్ అయ్యే వరకు 10 రోజులు పెట్టుకొని ఉండి ప్రాపర్ ఆయా కేర్ తీసుకొని ప్రాపర్ శుభ్రంగా ఉంచి ట్రీట్ చేసి ఉంటే డెఫినెట్లీ ఆ పేషెంట్ హ్యాపీగా నడిచేది. సో అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇన్ఫెక్ట్ చేసుకొని అట్లా నెక్రోటైజింగ్ ఫేషియటిస్తో చనిపోవడం నాకు నా 30 years లైఫ్లో ఇట్ ఈస్ డెఫినెట్లీ హర్టింగ్. డాక్టర్ గారు, ఈ కేసు గురించి చెప్పారు కదా, అదేలాగా కొన్నిసార్లు కొన్ని క్రిటికల్ కేసెస్ డీల్ చేస్తూ ఉంటారు కదండి. అంటే సర్జరీ జరుగుతున్నప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. అలాంటి టైంలో ఎలా హ్యాండిల్ చేస్తే? యూజువల్గా మాకు వచ్చే ఆర్థోపెడిక్ ఇష్యూస్లలో ఆర్థోపెడిక్ రిస్క్ కేసెస్ ఇనీషియల్గానే స్క్రీనింగ్ చేస్తాం. కార్డియాక్ స్క్రీనింగ్ ఉంటుంది, బ్రెయిన్ స్క్రీనింగ్ ఉంటుంది, లంగ్ స్క్రీనింగ్ ఉంటుంది, డిఫరెంట్ ఆర్గన్స్, కిడ్నీ, అవన్నీ స్క్రీనింగ్ చేసుకొని అన్నీ బాగున్నాయంటే అనస్థెటిస్ట్, ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ ముగ్గురు ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే
ఓటీకి టేకప్ చేస్తాం. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కాంప్లికేషన్స్ అన్నట్టు ఉంటాయి. అది ఎంబాల్జమ్, లంగ్ ఎంబాల్జమ్ అనుకోండి, లేకపోతే ఎంఐ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే హార్ట్ స్ట్రోక్ రావడం అనుకోండి, బ్రెయిన్ స్ట్రోక్ రావడం అనుకోండి. ఈ మూడిటి విషయంలో ఏ ఎక్విప్మెంట్ కానీ బిఫోర్ చెప్పే సాధ్యం లేదు. ఇది బికాజ్ ఆఫ్ స్ట్రెస్ ఆఫ్ సర్జరీ స్ట్రెస్ వలన కూడా రావచ్చు. లేకపోతే ప్రివెంటివ్ అంటే ఇదివరకు ఉన్న కోమార్బిడ్ డిజీజెస్ వలన కూడా ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో నేను ఫేస్ చేసిన దాంట్లో ఒక లేడీకి హ్యూమరస్ సర్జరీ చేస్తూ ఉంటే తన బీపీ అన్కంట్రోల్ అయ్యి సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సర్జరీ చేస్తున్నప్పుడు ఆపరేటివ్ టేబుల్ పైన అన్కంట్రోల్డ్, ఈవెన్ బీపీ కంట్రోల్ చేసినా కూడా ప్రీ సెన్సిటివ్ వెజల్స్ ఇన్ ద బ్రెయిన్స్ రప్చర్ అయ్యి సివిఏ అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అది కార్డియోవాస్కులర్ యాక్సిడెంట్ అంటాం. తద్వారా మేము ఈవెన్ సర్జరీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని, అంటే పేషెంట్ని వెంటిలేటర్లపైకి కన్వర్ట్ చేసినా కూడా, సర్జరీ ఫాస్ట్గా చేసినా కూడా వీ కుడ్ నాట్ సర్వైవ్ దట్ లేడీ బికాస్ సివియర్ బ్లీడింగ్ మెదడులో కావటం వలన దాన్ని యాక్సిడెంట్, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ వల్ల పేషెంట్ చనిపోవడం అనేది ఇది రెండో కేసు. అన్ఫార్చునేట్లీ బాధాకరంగా ఉంది. అలాంటివి ఎలా డీల్ చేస్తారు? యూజువల్గా వీ హ్యావ్ అవర్ ఓన్ ఫ్యామిలీ కార్డియాలజిస్ట్, అనస్థెటిస్ట్, వీళ్ళంతా ఉన్నారు. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎమర్జెన్సీలో ఏ పేషెంట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎంత క్వాలిఫైడ్ డాక్టర్ హ్యాండిల్ చేయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ టైంలో మా దగ్గర ఉండాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయా లేదా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సెకండ్, డీల్ చేసే డాక్టరు క్వాలిఫైడా కాదా, ఈ 2 ఫ్యాక్టర్స్ కరెక్ట్ ఉంటే మనం వీలైనంత వరకు బతికిచ్చే ప్రయత్నం చేస్తాము. మెడికో లీగల్గా కూడా మేము సేఫ్ జోన్లో ఉంటాం. అన్ఫార్చునేట్లీ ఆ ఎమర్జెన్సీ రిస్క్ ఫ్యాక్టర్ని హ్యాండిల్ చేసే క్వాలిఫైడ్ డాక్టర్ లేకున్నా, ఆర్ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ లేకున్నా, ఇఫ్ ద పేషెంట్ డైస్ ఇట్స్ అ ప్యూర్లీ నెగ్లిజెన్స్ ఆఫ్ ఎ డాక్టర్ కిందకి వస్తుంది. సో ఆబ్వియస్గా నేను నా హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సఫిషియెంట్గా పెట్టుకుంటాను, అండ్ డాక్టర్ అసిస్టెంట్ కూడా సఫిషియెంట్గా పెట్టుకొని హ్యాండిల్ చేస్తాం. సో వీ నెవర్ హ్యాడ్ ఎనీ లీగల్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ మై టెన్యూర్. ఓకే. సో అట్లా మేము రికవర్ చేసే ప్రయత్నం ఈ కాంప్లికేటెడ్ కేసెస్ని చేస్తాం. సో చాలా కేసెస్ రికవర్ చేయగలుగుతాం, ఎందుకంటే ఆర్థోపెడిక్ ఈజ్ మచ్ మోర్ లింక్డ్ విత్ లంగ్స్, బ్రెయిన్ అండ్ హార్ట్ అండి. ఎందుకంటే మైక్రో ఫ్యాట్ గ్లోబ్యూల్స్ మేము సర్జరీ చేసేటప్పుడు అవి రక్తనాళాల ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యి ఊపిరితిత్తులు కానీ, గుండె కానీ, బ్రెయిన్లో కానీ రక్తనాళాలను బ్లాక్ చేస్తాయి. తద్వారా వాళ్ళకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో మా ఆర్థోపెడిక్స్లో అది ఎక్కువ, ఎందుకంటే మేము డీల్ చేసే బోన్స్ దగ్గర ఎక్కువగా ఫ్యాట్ గ్లోబ్యూల్స్ కరిగిపోయి సన్న రక్తనాళాల ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీ ఆల్వేస్ ఎక్స్ప్లెయిన్ ఎంబాల్జమ్ అనే రిస్క్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయని మేము చెప్పడం జరుగుతుంది, అలాగే హ్యాండిల్ చేయడం కూడా జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రాక్టికల్గా, ఫిజికల్గా క్వాలిఫైడ్ డాక్టర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మేము పేషెంట్ని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తాం. అన్ఫార్చునేట్లీ ఏదైనా సమయాల్లో పేషెంట్ ఏదైనా అన్టువర్డ్ ఇష్యూ అయినా కూడా పేషెంట్ అటెండర్స్ని హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పేషెంట్తో మేము కేవలం బేసిక్ సర్జరీ గురించి చెప్తాం కానీ ఇన్డెప్త్ అన్ని సమస్యల గురించి చెప్పడానికి వీలు ఉండదు. ఎందుకంటే అన్నెసర్లీ పేషెంట్ కంగారు పడతారు, దానివల్ల కూడా కోమార్బిడ్ సిస్టమ్స్ అన్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది, స్ట్రెస్ లోనే అయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ డెఫినెట్లీ ప్రీ ఆపరేటివ్గా ఆపరేషన్కు ముందు మేము వీడియో కన్సెంట్, ఆడియో కన్సెంట్ అండ్ రిటర్న్ కన్సెంట్ పేషెంట్ అటెండర్లతో సంతకాలు తీసుకుంటాం. పేషెంట్ అటెండర్లతో వీలైనంత వరకు వాళ్ళకి ఎమోషనల్గా, మెంటల్లీ స్టెబిలిటీ కోసం చెప్తాం. 100 కేసులు చేస్తే 4 నుంచి 6 ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఎవరైనా ఫేస్ చేయాల్సిందే.
మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే, మీరు ధైర్యంగా చేయించుకోవాల్సిందే, మేము కూడా ధైర్యంగా ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పి ప్రాక్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ మేము ముందే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెప్పక ప్రోగ్నోసిస్ కానీ ఇంకా ఇట్లాంటి కాంప్లికేషన్స్ మీరు అటెండర్స్కి చెప్పకపోతే దెన్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ నెగ్లిజెన్స్ కిందకి వస్తుంది. సో మేము పేషెంట్స్ని ఎమోషనల్గా ప్రిపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 70 ఏళ్ళ వయసు ఉన్న ఒక వ్యక్తి వస్తాడు, అతనికి ఊపిరితిత్తులు వీక్ ఉంటాయి, నంజు ఉంటుంది, దగ్గు ఉంటుంది, స్మోకర్ అయి ఉంటాడు, లేకపోతే ఆల్కహాలిక్ అయి ఉంటాడు, లేకపోతే వీల్ బి డయాబెటిక్, హైపర్ టెన్షన్, ఇట్లాంటి సమస్యలు పెట్టుకొని ఫ్రాక్చర్ హిప్ తోటి వస్తాడు. సర్జరీ కంపల్సరీ, వీ కెనాట్ అవాయిడ్ ద సర్జరీ. ఏదో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి సర్జరీ అవాయిడ్ చేయలేము. అలాంటప్పుడు పేషెంట్ని ఒక వారం 10 రోజులు మనం మెడికల్లీ ప్రిపేర్ చేసుకుంటాం. అంటే వారికి దగ్గు, దమ్ము, తుమ్ములు, ఇంకేమైనా హార్ట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూజువల్గా ఒక ఫిజిషియన్తో కానీ, ఒక పల్మనాలజిస్ట్ కానీ, ఒక కార్డియాలజిస్ట్ ఆయనకున్న ప్రజెంట్ ప్రాబ్లమ్స్ని రికవరీ చేయడానికి కొన్ని మెడికేషన్స్, కొన్ని ఫిజియోథెరపీ, కొంత నెబులైజేషన్ ఇవన్నీ ఇస్తాం. ఇచ్చి ఈ ఏజ్లో 100% రిస్క్ ఉంటుందనే విషయాన్ని మేము పేషెంట్ అటెండర్లకు చెప్పడం మా బాధ్యత, చెప్తాము. అది కూడా ఫుల్ కన్సెంట్, అంటే సర్జరీ ఇటు చేయక తప్పదు, చేస్తే వ్యక్తి టేబుల్ మీద కానీ ఆ తర్వాత కానీ చనిపోయే ఆస్కారం ఉంటుందనే ఒక కన్సెంట్ పేషెంట్ అటెండర్లో తీసుకున్న తర్వాతనే మేము సర్జరీ చేయడం జరుగుతుంది. సో అన్ఫార్చునేట్లీ నా లైఫ్లో కూడా ఒకసారి ఇలాంటి 72 ఏళ్ళ వ్యక్తికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి వారం 10 రోజులు మెడికల్గా ప్రాబ్లమ్స్ని కొంత కంట్రోల్ చేసి సర్జరీ తీసుకెళ్ళాము. అనెస్థీషియా ఇవ్వడంతో అతనికి హై స్పైనల్ అనెస్థీషియా ఎఫెక్ట్ వలన, అలాగే లంగ్ డిజీజ్ వలన అతడు కొలాప్స్ అవడం కారణమైంది. కానీ మేము మెంటల్లీ పేషెంట్ అటెండర్లని ఈ కాంప్లికేషన్ రావచ్చు అని చెప్పడం వలన మాకు ఆ రోజు రిస్క్ తగ్గింది. అంటే పేషెంట్ అటెండర్లు అర్థం చేసుకోవడం అనేది ఒకటి. రెండోది, కోవిడ్ టైంలో కూడా నేను చూశాను. కోవిడ్ టైంలో వందలాది కేసెస్ నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. అప్పుడు మేము కూడా చాలా రిస్క్ తీసుకొని చావుకు ఎదురెళ్ళి కూడా మేము ట్రీట్మెంట్ చేయడం జరిగింది. వెంటిలేషన్ చేయడం అన్నది ఇంకా అది కంప్లీట్, మేము మా ఫేస్ మొత్తం తీసుకెళ్ళి కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్ ఫేస్లో పెట్టడం, ఇంటిబేట్ చేయడం, అంటే ట్యూబ్ వేసేటప్పుడు కానీ లేకపోతే మాస్క్ పట్టుకున్నప్పుడు కానీ 100% ఆ చేసే డాక్టర్కి ఎక్స్పోజర్ అన్నది ఉంటుంది. కానీ పేషెంట్స్ కూడా ఎంత యాక్సెప్టెడ్ అయిపోయారంటే ఆల్మోస్ట్ డైలీ ఎన్నో డెత్స్ డిక్లేర్ చేయడం అనేది మాకు ఆ డ్యూరింగ్ కోవిడ్ టైం, లాక్డౌన్ టైంలో అలవాటు అయిపోయింది. బాధ అనిపించేది, పేషెంట్ అటెండర్ లేకుండా అన్ని సంవత్సరాలు కష్టపడ్డ ఒక వ్యక్తి అనాథగా జిహెచ్ఎంసీ వాళ్ళు బాడీని తీసుకెళ్ళి కాల్చేయడం అనేది నిజంగా బాధాకరంగా ఉండేది. అప్పుడు కూడా పేషెంట్ అటెండర్లు కూడా కావాల్సినంత డబ్బు పంపించే వాళ్ళు, కానీ పేషెంట్ దగ్గర రాకపోవడం, చూడకపోవడం ఈ కోవిడ్ టైంలో చాలా బాధ అనిపించేది. సో ఇలాంటి ఇష్యూస్ కూడా చూడడం జరిగింది. సరే, ఎన్నో డెత్స్ చూసిన మీరు ప్రాక్టికల్గా లైఫ్ని చాలా దగ్గర నుంచి చూస్తూ ఉంటారు సార్. లైఫ్ అండ్ డెత్ మీకు చాలా ఈజీ అని అంటారు, చూసి హ్యాండిల్ చేయటం. అలాంటి మీరు ఈ కరోనా టైంని ఎలా డీల్ చేశారు సార్? అంతమంది డెడ్ బాడీస్ని చూసినప్పుడు ఎలా అనిపించేదండి? ఫస్ట్ లాక్డౌన్లో నేను అంతగా ఇంట్రెస్ట్ తీసుకోలేదు. నేను కూడా కోవిడ్ పాజిటివ్, మా ఫ్యామిలీలో 17 మంది జాయింట్ ఫ్యామిలీ కోవిడ్ పాజిటివ్ అయ్యారు. సో వి వర్ లిటిల్ కేర్. బట్ సెకండ్ లాక్డౌన్లో మాత్రం కొంతమంది రోడ్డు పైనే చనిపోవడాలు, మా ఫ్రెండ్స్, బంధువులు నా మీద చాలా ప్రెషర్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ అకామిడేషన్, ట్రీట్మెంట్ ఇవ్వడానికి అకామిడేషన్ దొరకట్లేదు, మెడికల్ ట్రీట్మెంట్ సరిపోతలేదు అని చెప్పేసి ఆ బాధ చూడలేక నేను ఇమ్మీడియట్లీ నా హాస్పిటల్ని రీఓపెన్ చేసి ఎమర్జెన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ₹1 కోటి వస్తువుల్ని కొని ఆక్సిజన్ సిలిండర్స్, కావాల్సిన ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ కొనడం జరిగింది. అప్పుడు యాజ్ సచ్ ఏమున్నది, తీసుకొస్తున్నారు, పడేసి వెళ్ళిపోతున్నారు. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై మై సిస్టర్స్, ఆయాస్ అండ్ మా డాక్టర్ టీమ్స్ తప్ప ఇంకెవ్వరూ ఉండేవాళ్ళు. ఆ దరిదాపుల్లో
ఆ లాక్డౌన్ టైంలో అసలు ఎవరు దరిదాపులో ఉండేవాళ్ళు కాదు. మేమే రోజు దాదాపుగా 500-600 సిలిండర్ల ఆక్సిజన్ తీసుకురావడం, అంతేకాకుండా ఎమర్జెన్సీ డ్రగ్స్ దొరకపోయేది, పలుచోట్ల తిరిగి పట్టుకొచ్చే వాళ్ళం ఎమర్జెన్సీ డ్రగ్స్. అంతేకాకుండా సిస్టర్లకు కూడా 10 times పేమెంట్, శాలరీ పేమెంట్ ఇచ్చి వాళ్ళని సర్వీస్ కోసం రిక్వెస్ట్ చేయడం. సో సమ్వాట్ అంటే ఆల్మోస్ట్ మా హాస్పిటల్లో 100 బెడ్స్ ఫుల్ ఉన్నా కానీ ఎవ్రీడే 2 to 3 బెడ్స్ అంటే డెత్స్ అయ్యేది. ఆల్మోస్ట్ 3 నుంచి 4 డెత్స్ ఎవ్రీడే డిక్లేర్ చేసేవాళ్ళం. అన్ఫార్చునేట్లీ ఆ యొక్క కోవిడ్ యొక్క ప్రాబ్లం ప్రజలకు అప్పటికి అవేర్నెస్ క్రియేట్ అయింది కాబట్టి ఎవరు మాకు ప్రాబ్లమ్స్ చేయలేదు. ఈవెన్ డెత్ అయినా కూడా దే హ్యావ్ యాక్సెప్టెడ్. బట్ వాళ్ళ బాధ ఏంటంటే డబ్బులు పెడుతున్నారు కానీ చివరికి కనీసం వాళ్ళని చూపు కూడా నోచని వాళ్ళు, లేకపోతే వాళ్ళు స్వతహాగా చేయాల్సిన కర్మకాండలు చేయలేకపోవడం వాళ్ళ కొంత బాధ అనిపించేది. మాకు కూడా కొంత బాధ అనిపించేది. ఇంత ఘోరంగా ఈ యొక్క వైరస్ వలన వ్యక్తులు చనిపోతున్నారే, అసలు ఏంటి కర్మ, ప్రజలకు ఇంత బాధాకరమైన అంటే పాండమిక్ ప్రపంచమంతా ఇలాంటిది వస్తుంది అని చెప్పి మనం సినిమాల్లో చూసాం కానీ రియాలిటీలో జరుగుతుంది అని చెప్పేసి కొంత సైకలాజికల్ స్ట్రెస్ అనిపించేది. బట్ అన్ఫార్చునేట్లీ వైరస్, బ్యాక్టీరియా, ఫంగై ఈజ్ అరౌండ్ అస్. కొన్ని వైరస్లు మనకు బ్యాక్టీరియా కొన్ని మనకు హెల్ప్ చేస్తే కొన్ని మనకు ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి. సో ఆబ్వియస్గా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఇట్లాంటి కాంప్లికేషన్స్ అని మాకు అనిపించేది. సార్, ఈ కరోనాలో డెత్స్ గురించి మాట్లాడారు, అలాగే మీ ప్రొఫెషన్ గురించి కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు డాక్టర్స్ మీద ఉన్న బ్లేమ్ ఏంటి అంటే డబ్బు కోసం ప్రజల దగ్గర దోచేస్తున్నారు. ఈ మాట ఎక్కువగా వింటున్నామండి. ఆర్థోపెడిక్ సర్జన్స్ పైన కావచ్చు, ఒక్కళ్ళని కాదు, చాలామంది డాక్టర్స్ పైన ఇలాంటి బురద చల్లుతున్నారు కదా. నిజంగా కూడా అలాంటి వాళ్ళు కొందరు ఉండనే ఉన్నారు. ఈ కొందరి వల్ల అందరి మీద ఆ నింద వస్తూ ఉంది కదా. ఇలాంటి కమెంట్స్ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ పర్సనల్గా? యూజువల్గా వ్యక్తి తను పుట్టినప్పటి నుంచి మరణించే వరకు తను ఖర్చు పెట్టే దాంట్లో మందులకు కానీ వైద్యానికి కానీ హార్డ్లీ 2% to 5% కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడు. తను జీవితాంతం ఖర్చు పెట్టే దాంట్లో బట్టలకు కానీ ఆర్నమెంట్స్కి కానీ లేకపోతే వెహికల్స్కి కానీ ఇంటికి కానీ 98% ఖర్చు పెడతాడు. వైద్యం వచ్చేసరికి అమ్మో అనుకుంటాడు, ఆ 2% రెగ్యులర్ చెకప్స్ కూడా చెప్పుకోరు. సో అబ్సల్యూట్లీ మన సైకాలజీ ఎట్లా ఉందంటే ఒక ట్యాబ్లెట్ కొనుక్కొని ఒక 20 రూపాయలకు ఒక క్యాప్సూల్ కొనుక్కోవాలంటే 20 రూపాయల, సర్జరీ చేయించుకుంటే 60,000 అనే ఫీలింగ్ అన్నది బట్ న్యాచురల్గా మన సొసైటీలో, మన జీన్స్లో, మన ఆలోచనలో, మన యాటిట్యూడ్లో ఉంది. అంటే ఇది జనాల్లో ఉన్న పర్సెప్షనా లేకపోతే ఇది అందరిలో, ఇంక్లూడింగ్ మీ. ఇంకా నేను హై సెన్సిటివ్ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కామన్ ఉమెన్, మీరు ఒక ట్రీట్మెంట్కు 50,000 ఖర్చు పెడతారనుకోండి, అదే ట్రీట్మెంటు నేనేమనుకుంటానంటే 20,000లో అయిపోద్ది అనుకుంటాను. అలాగే ఎప్పుడైతే వాళ్ళకు కావాల్సిన బట్టలు కొనుక్కుంటారు, ఆహారం తింటారు, బిలో పావర్టీ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పోతారు. అన్ఫార్చునేట్లీ ఒక స్టేటస్లో ఉండి వాళ్ళు ఇంత ఎక్స్టర్నల్ ఖర్చులు పెట్టినా కూడా ఒక హాస్పిటల్కి వెళ్ళి 50,000, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే అమ్మో ఇంత అనే యాటిట్యూడ్ ప్రతి ఒక్కరిలో వస్తుందండి, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఒకసారి హార్ట్ చెకప్ చేసుకొని యాంజియోప్లాస్టీ చేసుకుంటే నాకు పలానా కార్పొరేట్ హాస్పిటల్ 2 లక్షలు చేయాల్సింది 5 లక్షలు చేసింది. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు నేను క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేస్తే యాజ్ అ డాక్టర్గా నాకు కొంత కన్సెషన్ ఇచ్చారు. అంతేకాకుండా కొన్ని అవాయిడబుల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ కలపటం వల్ల నేను క్వశ్చన్ చేస్తే వాళ్ళు అది కూడా తగ్గించారు. సో అక్కడ డాక్టర్స్, హాస్పిటల్స్ బ్లేమ్ అవుతున్నారు. ఇది ఎందుకు అవుతుందంటే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో కమర్షియలైజేషన్ పెరిగింది. కమర్షియలైజేషన్ ఎందుకు పెరిగిందంటే ఒక పేషెంట్ ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగింది. ఓకే, కంఫర్ట్ లెవెల్స్ కానీ, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ, మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ, అడ్వాన్స్ టెక్నాలజీ కానీ వాడుకునే దాంట్లో కంఫర్ట్ కోసం పెరిగింది. సో అలాంటప్పుడు మనం ఒక నీ రీప్లేస్మెంట్ సర్జరీ 1,00,000 రూపాయలకు చేయొచ్చు,
అదే 3-3.5 లక్షలకు కూడా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అక్కడ వాడే టెక్నాలజీ. ఓకే. నావిగేషన్ మెథడ్ అంటే అది దాదాపుగా 60-70 లక్షల మిషన్ ఉంటుంది. రోబోటిక్ సర్జరీ అంటే 3 కోట్ల రూపాయల మిషన్ ఉంటుంది. ఈ టెక్నాలజీ కోరినప్పుడు క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా పెరుగుతుంది. ఆ వ్యక్తి హాస్పిటల్లో లాబీలో వెయిట్ చేయాలన్నా కూడా వాడికి ఎయిర్ కండిషన్ ఏరియా కావాలి. వాడితో మాట్లాడే రిసెప్షనిస్ట్ కానీ ఆర్ 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా డిగ్నిఫైడ్గా మాట్లాడాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి, వెల్ డ్రెస్డ్ ఉండాలి, ఎటికేసీ ఉండాలి. అంటే ఒక సింపుల్ నర్సింగ్ హోమ్కి కార్పొరేట్ హాస్పిటల్కి 100% డిఫరెన్స్ ఉంటుంది మెయింటెనెన్స్లో. సింపుల్ నర్సింగ్ హోమ్లో యావరేజ్ ఎక్స్పెండిచర్ 5 lakhs వస్తే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 5 crores ఖర్చు వస్తుంది పర్ మంత్. సో ఈ ఎక్స్పెండిచర్ ఎవరి మీద పడుతుంది? ఆబ్వియస్గా యూజర్స్ ఈజ్ ద పేషెంట్. సో ఎప్పుడైతే పేషెంట్ కంఫర్ట్ కావాలి అని చెప్పి కోరుకుంటున్నారో దానివల్ల మాత్రమే ఇక్కడ పెరుగుతుంది. దీన్ని మన జనాలు దోచేస్తున్నారు అంటారు. ఒకటి. రెండోది ఏమవుతుందంటే పేషెంట్ ట్రీట్మెంట్ అనగానే అతనికి అన్యాయం జరిగిందో లేదో పక్కకు పెట్టేసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కొంతమంది ఉంటారండి. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఆ హాస్పిటల్ మీద కోపం కానీ ఆ డాక్టర్ మీద కోపంతో అడ్వాంటేజ్ తీసుకొని అక్కడ జరగంది చిన్నదైనా దాన్ని ఎక్స్ప్లాయిటేషన్ చేసి ఆ డాక్టర్ని కానీ హాస్పిటల్ని కానీ ఒక డిఫరెంట్ యాటిట్యూడ్లో సఫర్ చేసే ఆస్కారం ఉంటుంది. రెండోది మీడియా. ఈ మీడియా రాగానే అంత అవేర్నెస్ పెరిగిపోతుంది. అంటే ఒక్కసారి ఆ డాక్టర్ ఎక్స్పోజర్ కానీ ఆ హాస్పిటల్ ఎక్స్పోజర్ కానీ పెరిగిపోతుంది. సో ఈ 2-3 ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయంటే మనకు సొసైటీలో ఒక నెగిటివ్ ఇమేజ్ తీసుకొస్తుంది. ఎగ్జాంపుల్, ఠాకూర్ సినిమాలో చిరంజీవి గారు వారు అట్లాంటివి రియాలిటీలో జరిగినవా లేదా అన్నది పక్కకు పెట్టేసి ఒక సినిమాటిక్ ఎక్స్పోజర్ తీసుకొచ్చినప్పుడు ప్రజల్లో ఒక ఇంప్రెషన్ ఏర్పడ్డది. సపోజ్ ఒక పేషెంట్ ఐసీలో నేనే మేనేజ్ చేస్తున్నాను, డెత్కి డిక్లేర్ చేయడానికి ముందు మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హార్ట్ ఫంక్షనింగ్ ఈసీజీ అంటాం. మానిటర్లో ఈసీజీ చూస్తాం. ఈసీజీ సింగిల్ లైన్లో ఉందా ఆర్ ఇట్స్ ఇన్ ద హార్ట్ ఫంక్షనింగ్లో ఉందా అనేది చూస్తాం. అది సింగిల్ లైన్కి వచ్చిందనుకోండి, డెఫినెట్లీ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ అవర్ రీసస్టేషన్ ట్రయల్స్ మనం అన్నీ కష్టపడ్డ తర్వాత కూడా పేషెంట్ ఈసీజీ సింగిల్ లైన్లో వచ్చిందంటే ఇట్ ఈస్ సెట్ టు బి హార్ట్ ఈజ్ సీజ్డ్, అంటే గుండె ఆగిపోయింది. అన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా అది రికవరీ అవ్వదు. దట్ ఈస్ ద ఫస్ట్ టు డిక్లేర్ ఇట్. సెకండ్, ఆక్సిజన్ పర్సంటేజ్ ఇన్ ద లంగ్స్ అది ఎంత చూపెడుతుంది, అది పూర్తిగా పడిపోయిందా అంటే ఆల్మోస్ట్ బిలో 80 బిలో 60 అయితే పేషెంట్ బతికే ఆస్కారం ఉండదు. మూడోది బ్రెయిన్, అంటే కంటి పొరల్లో మనం స్టిమ్యులేషన్ పవర్ లైట్ ఇచ్చినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యి అది ప్యూపిల్ కన్స్ట్రిక్ట్ అవుతుంది. అది ఉందా లేదా అంటే బ్రెయిన్ డెత్ అయింది. అది లేకపోతే ప్యూపిల్స్ అంటే కంటి లోపల ప్యూపిల్స్ ఇట్లా మనం లైట్ వేసినప్పుడు రియాక్ట్ అయితే బ్రెయిన్ ఫంక్షనింగ్లో ఉన్నది. ఈ 3 ఉన్నప్పుడు మేము డిక్లేర్ చెయ్యము. ఈ 3 లేకపోతే 100% డెత్ డిక్లేర్ చేస్తాం. ఆ డిక్లేర్ చేయడానికి అన్ని ఎవిడెన్స్లు చూపెడతాం. యూజువల్గా డబ్బుల కోసం లేనివి ఉన్నవి చూపించడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇవాళ చాలా వరకు పేషెంట్ అటెండర్స్ చాలా హుషారుగా ఉంటారు. ప్రతిసారి గొడవ పెట్టుకొని లోపలికి వచ్చి ఐసీయూలో పేషెంట్ యొక్క పల్సేషన్ చూస్తూ ఉంటారు. కోమాలో ఉన్నా కూడా పేషెంట్ హార్ట్ బీట్ ఉంటుంది ఆర్ లంగ్ మన ఆక్సిజన్ సాచురేషన్ ఉంటుంది. ఇవి ఉన్న వాళ్ళు ఏవో చూసుకుంటారు. వెరీ రేర్గా సపోజ్ ఆ వ్యక్తి మరణించే కండిషన్లో ఉన్నాడు, మమ్మల్ని డిక్లేర్ చేయమంటారా లేకపోతే మమ్మల్ని అలానే ఉంచమంటారా అంటే కొంతమంది
పేషెంట్ అటెండర్స్ మమ్మల్ని అట్లే కంటిన్యూ చేయమని చెప్తారు. కోమాలో ఉన్నా డిక్లేర్ చేయకండి, ఇప్పుడే మీరు అలానే కంటిన్యూ. ఈవెన్ కొంతమంది మా ఇంట్లో 10 రోజులు ఫంక్షన్ ఉంది, ఇప్పుడే మీరు మిషన్ ఎత్తేయద్దు, మీరు అలానే ఉంచండి, పెళ్ళి అయిన తర్వాత మీరు డిక్లేర్ చేద్దురు అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది అడుగుతారు. ముహూర్తాలకు సర్జరీ చేయమంటారు, ఇప్పుడే డెత్ డిక్లేర్ చేయకండి, మీరు ఒక 10 రోజులు ఆగండి, పెళ్లి పెట్టుకున్నాము, ఈ ఫంక్షన్ పెట్టుకున్నాము, ఆ ఫంక్షన్ పెట్టుకున్నాము, దయచేసి మీరు వెంటిలేటర్ మీద ఫంక్షన్ కోసం వెంటిలేటర్ మీద పెట్టండి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది ఆ ఎక్స్పెండిచర్ భరించలేక ఇంటికి తీసుకుపోయి పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో ఠాకూర్ సినిమా అన్నది లేనిది ఉన్నట్టుగా, అంటే జరిగి ఉండొచ్చు అలాంటివి. సార్ కెన్ ఐ టెల్ యూ ఏ పాయింట్ సార్, లేనిది ఉన్నట్టుగా అని అంటున్నారు కదా సార్. నేను ఒక మీడియా పర్సన్గా నేను ఒక ఇన్సిడెంట్ డైరెక్ట్గా చూసిన విషయం ఐ విల్ షేర్ విత్ యూ సార్. బికాజ్ ఎందుకంటే మీ దాకా కొన్ని తెలిసి ఉండొచ్చు, డిస్కస్ చేసి ఉండొచ్చు, చేయకుండా ఉండుండొచ్చు. కాయిన్కి రెండో వైపు కూడా ఐ జస్ట్ వాంట్ టు కన్వే విత్ యూ అండి. ఒక హాస్పిటల్లో ఒక ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సార్, ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఆ పేరు నేను చెప్పదలుచుకోలేదు. అక్కడ ఏం జరిగింది అంటే ఒక వాల్యుబుల్ ఇంజెక్షన్ ఒక నర్స్ నెగ్లిజెన్సీ వల్ల తన చేతిలో నుంచి కింద పడిపోయిందండి. కింద పడిపోతే అట్లీస్ట్ పేషెంట్ అటెండర్కి చెప్పుంటే ఎక్స్పెన్స్ వాళ్ళు భరించి ఉండొచ్చు, లేకపోతే హాస్పిటల్ వాళ్ళైనా భరించి ఉండొచ్చు. చెప్పకుండా ఆ ఇంజెక్షన్ని రీప్లేస్ చేస్తూ ఒక సెలెన్ మాత్రం వేసినట్టుగా చూపించి సీసీలో అది మాత్రం కింద పడిపోయింది, అలానే వదిలేసింది. బికాస్ ఆఫ్ తన నెగ్లిజెన్సీ వల్ల ఒక ప్రాణమే పోయిందండి. ఐసీయూలో ఇది జరిగింది. సో ఇలాంటివి జరగడం వల్ల నిజంగానే నమ్మకం పోతోంది. ఇంజెక్షన్ రీప్లేస్ చేసుకోవచ్చు, అది పగిలిపోయినంత మాత్రం. ఇప్పుడు ఇది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా కూడా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకోరాదు కదా. బట్ ఇంజెక్షన్ కూడా టేకెన్, అది పగిలిపోతే ఇంకో ఇంజెక్షన్ తీసుకోవచ్చు. ఎందుకు అలా జరిగిందో తెలియట్లేదు సార్. మీరు డాక్టర్గా ఒక సక్సెస్ఫుల్ పొజిషన్లో ఇవాళ నిలబడ్డారు, ఎందరికో ట్రీట్మెంట్ని అందించి వాళ్ళ జీవితాల్లో చిరునవ్వులు పూయించారని చెప్పాలండి. అయితే సార్ ఈ సర్వీస్ గురించి మాట్లాడాల్సి వస్తే గత కొన్ని సంవత్సరాలుగా మీరు వికలాంగులకు కానీ భిక్షాటన చేస్తున్న వాళ్ళకి కానీ రాత్రిలో సేవలు చేస్తున్నారు, మీరందరూ కలిసి చేస్తున్నారు కదా సార్. అసలు ఈ ట్రస్ట్ పెట్టాలి, వీళ్ళకి సేవ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందండి? మాది ఒక జాయింట్ ఫ్యామిలీ అండి. 3 బ్రదర్స్, ఫాదర్, పేరెంట్స్, పిల్లలు 7 ఉన్నారండి. వీఆర్ టుగెదర్. ఈరోజు కూడా మాకు మల్టిపుల్ ఏరియాస్లో బిజినెస్, వీఆర్ ఫ్రమ్ ద బిజినెస్ ఫ్యామిలీ. బేసిక్గా మా ఫాదరు, మా 2 బ్రదర్స్ బిజినెస్, నేను డాక్టర్నండి. 7 పిల్లలు ఉన్నారు, అందులో 7 డాక్టర్లే. 2024లో కూడా ఇట్స్ ఎ జాయింట్ ఫ్యామిలీ. ఇప్పటికీ కూడా సింగిల్ కిచెన్ ఉంటుందండి. ఎక్కడ పోయినా 12-14 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ సిద్దిపేట, గోదావరికని 3 ప్రాంతాలలో మాకు బిజినెస్ ఉన్నాయి. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఐఎమ్ గోయింగ్ అరౌండ్ మై ప్లేసెస్. వీ హ్యావ్ మల్టిపుల్ బిజినెసెస్. సో మా ఫ్యామిలీలో మొదటి నుంచి 100 రూపీస్ సంపాదిస్తే అందులో 10-15 రూపాయలు సర్వీస్ యాక్టివిటీస్కి ఖర్చు పెట్టాలని మా ఫాదర్ మోటో ఉండేదండి. ఓకే. సో మా ఫాదర్ మోటో ఉన్నప్పుడు నేను బిఎల్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి మా తల్లిదండ్రులు లక్ష్మీ నర్సయ్య అని మా తల్లిదండ్రుల పేరు మీద నేను 1997లో నేను రిజిస్టర్ చేసి అక్కడ ఆ ప్రాంతంలో ట్రీట్మెంట్ ఫ్రీగా ఇవ్వడం, సర్జరీస్ ఫ్రీగా చేయడం, హెల్త్ క్యాంపులు, విలేజ్ అడాప్షన్ ప్రోగ్రామ్స్ చేయడం. అప్పుడే మేము వికలాంగుల మీద ఎక్కువగా ఈ అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్ తోటి నేను ఆ పని చేయడం మొదలెట్టాను. ఐ వర్క్డ్ ఇన్ సింగరేణి ఏరియా హాస్పిటల్స్, నిమ్స్లో చేశాను, అపోలోలో చేశాను. ఆ తర్వాత నేను నా ఓన్ స్వతహాగా గోదావరిఖండ్లో హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు రెగ్యులర్గా ఈ వికలాంగులకు సర్జికల్ క్యాంప్స్ చేస్తూ ఫ్రీ సర్జరీ చేయడం మొదలెట్టాను. వికలాంగులను సకలాంగులుగా చేస్తే నడవలేని వారు, నిలబడలేని వారు నిలబడే విధంగా, నడిచే విధంగా చేయడం, పని చేసుకునే విధంగా చేయడం వల్ల వాళ్ళకి డైలీ వేజెస్ మీద పని చేసుకొని బతికేటట్టు చేయడం, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయడం, వికలాంగుల పెళ్ళిళ్ళు, ఇది ఒక టార్గెట్లో పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళకి జాబ్స్ ఇప్పించడం. ఈ 3 వల్ల మాకెంతో మా కుటుంబానికి తృప్తినిచ్చేది. ఎందుకంటే ఇది ఒక చారిటీ వర్క్. మేము మొదటి నుంచి మా కుటుంబం కంప్లీట్ సహకారంతో ప్రతి ఒక్కరి బిజినెస్లో వచ్చే ఫండ్స్ తీసుకొని ఒక 10-15% ఫండ్స్ డైవర్ట్ చేసి మేము ఈ యాక్టివిటీస్ చేసేవాళ్ళం. అంతేకాకుండా 2004లో హృదయ స్పందన అని చెప్పేసి అప్పుడు
చిన్నపిల్లలలో హార్ట్ డిజీజెస్ చాలా వచ్చేవి. సో మా కరీంనగర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా మేమంతా కలిసి ఒక హృదయ స్పందన అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి 7 కోట్ల రూపాయలు ఆ జిల్లాలో ఉండే అందరి దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేసి 421 మంది పిల్లలకి, చిన్నపిల్లలకి మేము అపోలోలో హార్ట్ సర్జరీ చేయించాం. దట్ వాజ్ మై వెరీ రియలీ సాటిస్ఫాక్టరీ. 421 మంది పిల్లలకి అది చేశాను అదే. అక్కడ మూడోది వచ్చేసి డ్యూరింగ్ 2017 వరకు క్రమంగా నేను ఈ సర్జరీలు వేరియస్ క్యాంప్స్ ఇక్కడ ఇండియాలో త్రూఅవుట్ ఇండియాలో తిరగడం చేయడం, రెగ్యులర్గా సర్జరీలు చేయడమే కాకుండా నేను వికలాంగులకు మన గవర్నమెంట్ కానీ ఎన్జిఓస్ విపరీతంగా సహకారాలు ఇస్తున్నారు. నేనే కాదు, నాలాంటి ఎంతోమంది ఏదో రూపంలో వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి, పెన్షన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఫ్రీగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ నాకు 2017లో ఒక మిడ్ నైట్ రైల్వే స్టేషన్స్లలో నేను మెడికల్ క్యాంప్ చేద్దామని పోయి చూస్తే అక్కడ బెగ్గర్స్ని నోబడీ ఈజ్ బాదర్డ్. అంటే ఈ యాచకులు అందరినీ ఎవరూ పట్టించుకోవటం లేదు, నైదర్ గవర్నమెంట్ నార్ ఎన్జిఓస్. దారిన పోయే వాళ్ళు కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఒక 18-20 కారణాల వల్ల ఎంతోమంది భిక్షగాళ్ళు అవుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి, మాఫియా ఉంటుంది. మాఫియా అంటే డ్రగ్గిస్టులు ఉంటారు, స్మోకర్స్ ఉంటారు, ఆల్కహాల్ అడిక్షన్స్ ఉంటారు, క్రైమ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇందులో మర్డర్లు చేసేవాళ్ళు ఉన్నారు, బెదిరించి డబ్బులు తినేవాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. ఇట్లాంటి కారణాల వల్ల కూడా ఒక మాఫియా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వచ్చి భిక్షాటన పేరు మీద మాఫియాలు కూడా ఉన్నాయి, గ్రూప్ మెయింటెనెన్స్ ఉన్నది. అండ్ కొన్ని ఫిజికల్గా బాగాలేకుండటం కూడా భిక్షాటన చేయడానికి కారణం. ఇట్లా ఎన్నో కారణాలు. మేము స్ట్రీట్ మెడిసిన్ అనే ఒక వరల్డ్ ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ ద్వారా వీటిని ఇండియాలో ఉన్న బెగ్గర్, అంటే దీన్ని మేము రఫ్ స్లీపర్స్ అంటాం. ఈ రఫ్ స్లీపర్స్ అంటే రోడ్డు పైన భిక్షాటన చేసుకుంటూ పడుకునే వాళ్ళని రఫ్ స్లీపర్స్ అంటాం. వీరికి ఇచ్చే ట్రీట్మెంట్ని మేము స్ట్రీట్ మెడిసిన్ అని తీసుకుంటాం. సో నా ఆర్గనైజేషన్లో నిస్సహాయజన్ అని పేరు పెట్టి ఇండియాలో ఈ యొక్క బెగ్గర్స్కి నైట్లో మిడ్ నైట్ 11 o'clockకి మేము క్యాంప్స్ చేస్తాం. మా టీం వెళ్తుంది అంబులెన్స్లో. బాగా సిక్ ఉంటే వాళ్ళని ఇమీడియట్లీ మా హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం. మేము ఒక 10 beds అలాట్ చేసాం వాళ్ళ కోసము. ఎక్కడైతే అక్కడే సైట్లో ట్రీట్మెంట్ ఇచ్చి డ్రెస్సింగ్స్ అవి చేసి మెడిసిన్స్ రెగ్యులర్గా ఇస్తుంటాం. దీనివల్ల నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక నంపల్లి స్టేషన్లో ఒక ముసలాయన 72 ఏళ్ళు ఉంటాడు, రోడ్డు పైన అన్కాన్షియస్ పడి ఉంటే మా అంబులెన్స్లో మా టీం తీసుకొచ్చి మా హాస్పిటల్లో 3 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి చాలా చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, నార్త్ ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. నేను అడిగాను, వాట్ సార్, వాట్ ఆర్ యూ, వాట్ హ్యాపెండ్ అంటే ఆయన అన్నది నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ. మై గాడ్, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రిటైర్ అయిన పర్సన్ భిక్షాటన చేస్తున్నాడు, ప్లస్ అన్కాన్షియస్తో పడి ఉన్నాడు. సో అడిగాను రికవర్ అయిన తర్వాత, ఏంటి సార్ ఏమైందంటే, నేను ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ని, రిటైర్ అయ్యి 4 years అయింది, నాకు దాదాపుగా 80,000 పెన్షన్ వస్తుంది. ఒకరోజు మా కోడలు నన్ను తిట్టింది, నేను బయటకు వచ్చేసి ట్రైన్ ఎక్కేసాను, వచ్చి ఇక్కడ దిగాను, కొన్ని రోజులు అక్కడిక్కడ అడుక్కొని తిన్నాను, కానీ 4-5 రోజుల నుంచి తినలేక నేను అన్కాన్షియస్ పడిపోయానని చెప్పాడు, తిండి లేక. సో ఆయనకి 80,000 పెన్షన్ వస్తుంది, 80,000 పెన్షన్ వచ్చి ప్రొఫెసర్ అయ్యండి. సో అప్పుడు అడిగాను నేను, మరి మీకు పిల్లలు లేరా, మీ సన్ ఎక్కడ ఏం చేస్తాడంటే ఢిల్లీ యూనివర్సిటీలో ఆయన కూడా ప్రొఫెసర్. అప్పుడు ఆయన నెంబర్ తీసుకొని నేను కాల్ చేసి, సార్ యువర్ ఫాదర్ ఈజ్ హియర్ అంటే, ఈ వాజ్ సర్చింగ్ సిన్స్ 3-4 months వాళ్ళ ఫాదర్ 3-4 months నుంచి ఆయన వెతుకుతుంటే ఆయనకు అది దొరకట్లా. సో నేను చెప్పాను కమ్ బ్యాక్ బ్రదర్ అంటే, ఆయన వచ్చాడు పాపం, సో హ్యాపీ. ఆయనని తీసుకొని ఢిల్లీ రిటర్న్ పోతుంటే చెప్పాను, ఇవాళ రేపు ఓల్డ్ ఏజ్ హోమ్స్ మోర్ సక్సెస్ఫుల్గా నడిచి, ఇఫ్ యూ కాంట్ మెయింటైన్ యువర్ ఫాదర్ ఇన్ ద హౌస్, యూ హ్యావ్ వెరీ గుడ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, వెరీ కాస్ట్లీ అండ్ వెరీ బెస్ట్ మెయింటైన్డ్. ఆయనకి 80,000 పెన్షన్ వస్తుంది. ఇఫ్ యూ కాంట్ ఎఫోర్డ్ టు కీప్ ఇన్ ద హౌస్, యూ కీప్ హిమ్ ఇన్ అ గుడ్ ఓల్డ్ ఏజ్ హోమ్ వేర్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్. సో అట్లీస్ట్ అక్కడ ఉన్న కమ్యూనిటీ తోటన్నా ఆయన యూ విల్ బి హ్యాపీ అని చెప్తే,
ఇప్పుడు నాకు మా లైఫ్లో ఎంతోమందిని చూశాను. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఒక ప్రొఫెసర్ అన్ఫార్చునేట్లీ ఎందుకు బెగ్ చేసుకొని దీనస్థితిలో పోతాడన్నది ఆ ఎక్స్పీరియన్స్ తోటి తెలిసింది. జీవితంలో ఏది ఎప్పుడు ఎట్లా చెప్పలేం, అబ్సల్యూట్లీ చెప్పలేం. సో ఇలా నేను నా జీవితంలో నడుస్తున్నది ఇటు వికలాంగులకు, దివ్యాంగజన్ పేరు మీద, ఇటు బెగ్గర్స్కి, యాచకులకు నిస్సాయజన్ అనే ఆర్గనైజేషన్ తోటి. ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ ఉంది, లయన్స్ క్లబ్ ఉంది. ఐ బీన్ ప్రెసిడెంట్ ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్లో టాప్ ర్యాంక్ వరకు నేను లీడ్ చేశాను. ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో లీడ్ చేశాను. అలాగే ఒక 10-15 ఆర్గనైజేషన్స్, బీసీ ఆర్గనైజేషన్స్లో కూడా ఆమె ప్రెసిడెంట్. సో నేషనల్ లెవెల్లో కూడా కొన్ని ఆర్గనైజేషన్లో నేను సాయం చేస్తున్నాను. ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీలో మొన్న ప్రధాన మంత్రి టీబీ ముక్త్ అభియాన్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. అంటే టీబీ పేషెంట్స్కి మందులే కాదు, న్యూట్రిషన్ కరెక్ట్ ఉంటే వాళ్ళు రికవర్ అవడానికి బాగుంటుందని మేము స్వతహాగా ప్రతి పేషెంట్కు పర్ మంత్ 700 రూపాయల వాల్యూ చేసే న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళకి అందిస్తాము. దానివల్ల టీబీ నుంచి రికవర్ అవ్వడానికి బాగుంటుందని చెప్పేసి ఇది ప్రధానమంత్రి గారు పెట్టిన ప్రోగ్రాం. దానికి నేను తెలంగాణలో కన్వీనర్గా ఉన్నాను. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చూశారు మీరు ఎంతోమంది తారక రత్న కానీ, లేకపోతే మీకు రాజ్ కుమార్ హీరో కానీ, లేకపోతే గౌతమ్ రెడ్డి మినిస్టర్, వీళ్ళంతా హార్ట్ అటాక్తో కోవిడ్ తర్వాత చనిపోయారు. దీనిలో సిపిఆర్ యాక్టివిటీ అంటే కార్డియో పల్మనరీ రీసస్టేషన్, గుండె ఊపిరితిత్తులో రికవరీ ప్రొసీజర్ అంటాం దాన్ని. ఆ సిపిఆర్ కూడా గవర్నర్ గారు నన్ను కన్వీనర్గా పెట్టారు. సో ఐఎమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రెడ్ క్రాస్ సొసైటీ అన్ని ఇన్స్టిట్యూషన్స్లలో ఎక్కడ పడితే అక్కడ సెమినార్ చేసి వాళ్ళకి డెమో ఇస్తాం, నేర్పిస్తాం. ఇలా చేయాలి సిపిఆర్. ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ప్రతి పిల్లలకి, తల్లికి, భార్యకు, భర్తకు అందరికీ నేర్చుకోవాల్సిన సిపిఆర్ నేర్పిస్తున్నాము. ప్రతి ఇంట్లో కమ్యూనిటీలో నేర్పిస్తున్నాం. ఇదొక యాక్టివిటీ నడుస్తుంది. సో బట్ బై అండ్ లార్జ్ నా ఆలోచన అంతా బెగ్గర్స్ అంటే యాచకుల మీద ఉంది. ఎందుకంటే ఇప్పటికీ యాచకులు నెగ్లెక్టెడ్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్. ఎక్కడ పట్టించుకోరు, ముట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. మీరు నమ్మరు, యాచకులకు పుండ్లు ఉంటాయి, పురుగులు వస్తుంటాయి. అవన్నీ క్లీన్ చేసి మేము శుభ్రంగా డ్రెస్సింగ్ చేస్తే వాళ్ళు హీల్ అవుతాయి. అంత దీనస్థితిలో డ్రగ్స్ నైట్లో మిడ్ నైట్లో మేము హ్యాండిల్ చేయడానికి పోయినప్పుడు కంపల్సరీ మేము పోలీస్ అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళని ఎంబడి పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళు వైలెంట్గా తయారై మమ్మల్ని కొట్టిన రోజులు ఉన్నాయి. భిక్షగాళ్ళు డ్రగ్స్లో ఉంటారు కదా, ఇన్ కేసు వాళ్ళని ట్రీట్ చేయకపోయినప్పుడు వాళ్ళు మమ్మల్ని కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అందుకని ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఇటు జిహెచ్ఎంసీ వర్కర్స్ని, అటు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంబడి తీసుకెళ్ళి జాగ్రత్తగా భిక్షగాళ్ళని హ్యాండిల్ చేస్తాం. సపోజ్ ఎవరైనా భిక్షగాన్ని మేము హాస్పిటల్ షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ చేయాలనుకుంటే వారి ఫోటోగ్రాఫ్ డీటెయిల్స్ అన్నీ ఒక పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసి ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ అదే పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడము. మళ్ళీ భిక్ష అడుకోకుండా వాడికి చిన్న జాబు, లిఫ్ట్ బాయో లేకపోతే చిన్న వాచ్మెన్ జాబు 8,000 నుంచి 12,000 శాలరీకి వాడిని పెట్టినాం చాలామందికి. దానివల్ల కూడా చాలామంది భిక్షాటన పోకుండా మేము కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. సో మా మోటో ట్రీట్మెంటే కాదండి, మా మోటో రీహాబిలిటేషన్. సపోజ్ సంబడి కెన్ వర్క్, వీ విల్ ప్రొవైడ్ వాచ్మెన్ జాబో ఏ జాబో ఒక చిన్న జాబు ప్రొవైడ్ చేస్తూ 8,000 to 12,000 శాలరీ ఇస్తాం. సపోజ్ ఈ ఫిజికల్ ఎఫర్ట్ చేయలేడు, అతన్ని తీసుకెళ్ళి మేము ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడతాం. సో ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడితే కనీసం అక్కడ వాడికి షెల్టర్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ షెల్టర్స్ ఉన్నాయి, అక్కడ కూడా వాడికి అకామిడేషన్, ఫుడ్ అంతా ఫ్రీ. ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా ఫ్రీ. సో భిక్షాటన చేసే వ్యక్తికి ఆల్టర్నేట్ మెథడ్స్ చూపించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది, కానీ గవర్నమెంట్ చేయలేకపోతుంది. కాబట్టి ఎన్జిఓస్ కంపల్సరీ అడాప్ట్ చేసుకోవాలి. ప్రతి సెంటర్ని అడాప్ట్ చేసుకొని భిక్షగాలకి మీరు ఎంత చేసినా ఒక మాఫీ వస్తుందండి. సపోజ్ హైదరాబాద్లో ఒక పండుగ ఉంది, ఆ పండుగ రోజు కొన్ని వేల మంది కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ అడుక్కుంటారు, సంపాదిస్తారు, లక్షల రూపాయలు సంపాదిస్తారు వాళ్ళు. ఇది పర్టిక్యులర్ రోజు, ఆ పండుగల రోజు వాళ్ళు వచ్చేసి మసీదులు, గుళ్ళ చుట్టూ పడుకుంటారు, లక్షల రూపాయలు సంపాదించి మళ్ళీ తిరిగి కర్ణాటక, మహారాష్ట్ర వెళ్ళిపోతారు. నేను అసలు ఐ వాజ్ షాక్డ్. షేర్లింగంపల్లి వరకు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్ అన్నీ నేను తిరిగాను కదా. వెళ్ళి అడిగితే మొత్తం మేము హిస్టరీ తీసుకుంటే ఒక్కొక్కరు విచిత్రమైన హిస్టరీ. ఉన్నవాడు కూడా అడుక్కుంటాడు, అదొక ప్రొఫెషన్ చేసుకున్నాడు.
ఒక గ్యాంగ్ ప్రొఫెషన్ చేసుకుంది, ఒక మాఫియా ప్రొఫెషన్ చేసుకుంది, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ప్రొఫెషన్, ఇట్లా ఎన్నో రకాలుగా మాఫియా ఉంది. సో మనం 100% తీసేయలేం, కానీ వీలైనంత వరకు అడుక్కోకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేట్టు చేయగలిగితే డెఫినెట్లీ ఈ సొసైటీకి మనం ఏదో రకంగా మనం ఏదో సహాయం చేసినట్టుగా భావించాలి. సార్ చివరిగా ఒక మాట సార్, సమాజానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మీ జీవితం చాలా సాఫీగా జరిగిపోతున్నప్పటికీ కూడా మీరు ఈ ట్రస్ట్ ద్వారా చాలా చేస్తూ ఉన్నారండి. అర్ధరాత్రులు వెళ్ళి వాళ్ళకి ట్రీట్ చేయటం ఇదంతా అంత చెప్పినంత ఈజీ అయితే కాదు సార్. చాలా సాక్రిఫైజెస్ చేసి ఉండాలి, చాలా ఇష్యూస్ ఫేస్ చేసి ఉండాలి. అయితే అయినప్పటికీ బురద చల్లే వాళ్ళు ఎక్కువే సార్. ఏదో పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు ఇలాంటివి చేసినప్పుడు. ఇలాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? అబ్సల్యూట్లీ. నాకు 2004కు ముందు కొంత మా ఫ్యామిలీ, వన్ ఆఫ్ మై బ్రదర్ వాజ్ హెల్పింగ్ మీ అవుట్. అంటే నన్ను ఇన్స్పైర్గా ఒక పొలిటికల్గా నువ్వు తయారవు, నువ్వు యూ షుడ్ బికమ్ ఏ లీడర్, యూ షుడ్ బికమ్ ఎమ్మెల్యే ఇవన్నీ చూసి ఇవన్నీ కాదు. 2004కు ముందు 2004లో మా బ్రదర్ కార్ యాక్సిడెంట్లో చనిపోయారు, మా ఎల్డర్ బ్రదర్. సో నేను సైకలాజికల్గా చాలా డిప్రెషన్లో పోయాను. వీ హ్యావ్ మల్టిపుల్ బిజినెస్లు. అందులో మా బ్రదర్ ఆశయం కూడా కేజీ టు పీజీ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయాలనే థాట్స్ ఉండేటివి. సో ఆయన చనిపోయిన తర్వాత డిప్రెషన్ పోయి నేను ఐ కుడ్ నాట్ డూ ఎనీ సమ్ టైమ్, ఏది చేయబుద్ధి కాలే. చిన్న సర్వీస్ యాక్టివిటీ చేశాను కానీ పెద్దగా చేయలేదు. ఆ తర్వాత నా థాట్ పోయింది, ఇంకా నేను పొలిటికల్గా కానీ పోవాలి చేయాలి. ఏదో ఎన్నోసార్లు అవకాశం వచ్చినా కూడా నేను టికెట్స్ ఇస్తామన్నా కూడా చాలా గవర్నమెంట్స్ వాళ్ళు కానీ పార్టీల వాళ్ళు నేను అవాయిడ్ చేశాను. ఎందుకంటే లెట్ మీ గివ్ సర్వీస్ టు ద సొసైటీ, సొసైటీలో ఉండే కొన్ని కమ్యూనిటీస్కి మనం సేవ చేయాలి అన్న ఫీలింగ్ వచ్చేసింది. అవసరం లేదు. ఒకటి. రెండోది, పొలిటికల్ లైఫ్ను మేము మా ఫ్రెండ్స్ ద్వారా చూసాం. వాళ్ళు ఎన్ని రకాలుగా ఫైనాన్షియల్గా బాధపడేది, ఫైనాన్షియల్గా డెవలప్ అయిన రోజులు చూసాము, ఫైనాన్షియల్గా బాధపడే రోజులు చూసాము. వాళ్ళు కష్టపడి సంపాదించింది కూడా వారి మీద బురద జల్లడం, అది పొలిటికల్గా దొంగతనంగా సంపాదించారనే బ్లేమ్ పడడం కూడా మేము చూసాం. సో ఆ లైఫ్ నాకు అవసరం లేదు. నాకు సోషల్ లైఫ్, సొసైటీలో మా ఫ్యామిలీ ఇచ్చే సపోర్ట్ తోటి, మై వైఫ్ ఈజ్ ఎ గైనకాలజిస్ట్, మై సన్ ఈజ్ ఎ కార్డియాలజిస్ట్, డాటర్ ఈజ్ ఎండి జనరల్ మెడిసిన్. మొత్తం ఎంతమంది డాక్టర్లు ఉన్నారు సార్ టోటల్గా మా దగ్గర? ఇప్పుడు నేను ఆర్థోపెడిక్ సర్జన్, వైఫ్ గైనకాలజిస్టు, ఒక అబ్బాయి కార్డియాలజిస్టు, ఒక అమ్మాయి ఏమో ఎండి జనరల్ మెడిసిన్, 2 అమ్మాయిలు ఐ సర్జన్స్, ఒక అమ్మాయి ఎంబీబీఎస్ డాక్టరు, ఒక అబ్బాయి పెడియాట్రిషియన్. సో ఇంతమంది డాక్టర్లు మా ఇంట్లో 7 మెంబర్స్ పిల్లలు, 4 కోడళ్ళు ఉన్నారు. సో వీఆర్ టుగెదర్, సింగిల్ కిచెన్ అండి. వీ నెవర్ అంటే ఒక ఇంటికి అందరం ఒకే ఇంట్లో ఉంటాం, సింగిల్ కిచెన్ ఉంటుంది. సో మొదటి నుంచి మా ముగ్గురం బ్రదర్స్ కలిసిమెలిసి ఏ సమస్యలు వచ్చినా వారి బెడ్రూమ్లోనే క్లోజ్ అవుతుంది. హాల్ వరకు కూడా రాదు, అసలు ఉండదు. కిచెన్ ఎలా మేనేజ్ చేస్తారని మా ఫ్రెండ్స్, మా బంధువులు అడిగేవారు. ఎందుకంటే ఎప్పుడు గొడవ అయినా, ఏదైనా గొడవ అయితే కిచెన్లోనే గొడవ అవుతుంది. సో నేను యూజువల్గా ఏంటంటే మా ముగ్గురు ఎవరైతే నా వైఫ్ కానీ మా అన్నయ్యల వైఫ్ కానీ, ఆ ముగ్గురికి మేము చెప్పేది ఏంటంటే వీఆర్ ప్రొవైడింగ్ మెయిడ్ సర్వీస్. వాళ్ళని వాడుకోండి. మీరు కిచెన్లో పని చేస్తామని దెబ్బలాడుకోవద్దు, డిఫరెన్సెస్ రావద్దు. సో వాళ్ళని మేనేజ్ ఎట్లా చేయాలనేది మీరు చూడండి, కానీ మీరు ఎవరు లోడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేయాలనుకుంటే వెళ్ళొచ్చు, చేయొద్దనుకుంటే వదలేదు. సో ఇలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కిచెన్ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అక్కడి సెకండ్ అత్తగారు మామగారు వాళ్ళ మేనేజ్మెంట్ మీద ఉంటుందండి. ముగ్గురికి సమానంగా అన్నీ ఇవ్వడం. అఫ్కోర్స్ మై వైఫ్ ఈజ్ ఎ డాక్టర్, మిగతా 2 హౌస్ వైఫ్స్, బట్ స్టిల్ దెర్ విల్ బి అ డిఫరెన్స్. ఆ డిఫరెన్సెస్ని కూడా మేము నలిఫై చేయగలిగినాం. యాజ్ ఏ హస్బెండ్గా నేను మా వైఫ్ని ఎలా కన్విన్స్ చేయగలిగినాం. షీ ఆల్సో కన్విన్స్డ్. సో ఇప్పటి వరకు ఈ 30 సంవత్సరాల్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా జాయింట్ ఫ్యామిలీగా కలిసి వచ్చాం. పిల్లలు కూడా కలిసి ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరి మనసులో ఏ డిఫరెన్సెస్ లేవు. బిజినెస్లు సమానంగా అందరం కలిసి చేస్తున్నాం, సమానంగా అందరం కలిసి సంపాదించుకుంటున్నాం, కలిసి పంచుకుంటున్నాం, కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. సో
ఫార్చునేట్లీ ఈ సొసైటీలో ఇలా ఉండడం కూడా చాలా కష్టమైన కూడా దీని యొక్క రుచి తెలిసిన వాళ్ళు, కుటుంబం అంటే కలిసి కుటుంబం ఉండే రుచి తెలిసిన వాళ్ళు ఎవరు వదలుకోరు. ఎందుకంటే మానసికంగా చాలా సపోర్ట్ ఉంటుందండి. న్యూక్లియర్ సింగిల్ ఫ్యామిలీలో ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎంత మానసికంగా దెబ్బతింటారు. నిన్నటికి నిన్న మీరు చూసారా, విజయవాడలో ఒక ఆర్థోపెడిక్ డాక్టరు వైఫ్ను 2 పిల్లల్ని చంపేసి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఎంత ఘోరం అంటే అది న్యూక్లియర్ ఫ్యామిలీలో పాసిబిలిటీ. అది న్యూక్లియర్ ఫ్యామిలీలో ఆయన ఆస్తి ఫైనాన్షియల్ లాసెస్కు బాధపడుతూ ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలో వచ్చే సమస్య ఇది. అదే జాయింట్ ఫ్యామిలీలో నీ ఆలోచనకి, నీ డిప్రెషన్కి ఒకరు సపోర్టివ్గా ఉంటారు, నీ డిప్రెషన్ నుంచి బయటికి లాక్క రావడానికి ఇంకొకరు సపోర్ట్గా ఉంటారు. సో జాయింట్ ఫ్యామిలీలో నేను ఇది చూశాను. సమస్యలు కలిసి చేసుకుంటారు, సాల్వ్ చేసుకుంటారు, హ్యాపీ డేస్ ఆల్సో షేర్ చేసుకుంటారు. మేము కోవిడ్ టైంలో మా 17 మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ హోమ్లో ఉన్నప్పుడు ప్రతిరోజు పండగ. అంటే నా జీవితంలో నేను ఎప్పుడూ ఊడ్చాను, కబోర్డ్స్ తుడిచాను, చెట్లు పెంచాను, వంటలు చేశాను. ఇలా కోవిడ్ టైంలో రియల్లీ ప్రజలకు ఒక లెసన్, డెఫినెట్లీ నువ్వు నీ వాల్యూ ఏంది, నీ డబ్బు విలువ ఏంటి, నీ హ్యూమన్ వాల్యూ ఎంత అనేది కోవిడ్ అనేది ఒక పాఠంగా నేర్పించిందండి. డెఫినెట్లీ నాకు తెలిసి దాని నుంచి నేర్చుకునే వాళ్ళు చాలామంది వాళ్ళ జీవన శైలిని కూడా మార్చుకునే ఆస్కారం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ మా వాళ్ళతో షేర్ చేసుకుంటూ మీ అంతరంగా మాతో పంచుకున్నందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ.